అంతర్జాతీయ స్థాయిలో భారతీయుల వంటకాల ఔన్నత్యాన్ని చాటుతూ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచంలో 100 ఉత్తమ ఫుడ్ సిటీస్ జాబితాలో హైదరాబాద్ 50వ స్థానంలో నిలిచింది. గౌరవం సాధించిన 6 భారతీయ నగరాల్లో ముంబై టాప్ 5 స్థానంలో ఉండగా అమృత్సర్కి 43వ స్థానం, ఢిల్లీకి 45వ స్థానం, కోల్కతాకు 71వ స్థానం, చెన్నైకి 75వ స్థానం దక్కింది. 6 నగరాలు దేశవ్యాప్తంగా వంటకాల వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ భారతీయ రుచులను ప్రపంచ వేదికపై సత్తా చాటుతున్నాయని చెప్పకనే చెప్తున్నాయి. హైదరాబాద్ అంటే కేవలం చార్మినార్ మాత్రమే కాదు, ఇక్కడ వంటకాలకు కూడా ఓ చారిత్రక వారసత్వం ఉంది. బిర్యానీతో మొదలుపెట్టి బండి ఫుడ్స్ దాకా ఇక్కడ ప్రతి వంటకానికి ఒక సంస్కృతి ఉంది. మన నగర వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీదే ప్రధాన పాత్ర అని చెప్పొచ్చు. ఇక్కడ ఫుడ్ వారసత్వం ఒకటే కాదు, హలీం, నిహారీ, పత్తర్ కా గోష్ వంటి రుచులు కూడా ఈ నగరపు బహుళ సంస్కృతి భవితవ్యాన్ని ప్రతిబింబించాయి. పర్షియన్, టర్కీ, మొఘల్ ప్రభావం కలిసిన ఈ వంటకాలను స్థానికుల నైపుణ్యం మేళవించడం ద్వారా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈ ఘనత నగర జీవనశైలిలో కీలకమైన విషయంగా చెప్పొచ్చు. హైదరాబాద్లో ఫుడ్ టూరిజం, ట్రెడిషనల్ ఫుడ్ బ్రాండ్స్, స్ట్రీట్ ఫుడ్ కల్చర్ ఇప్పుడు మరింత పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానికుల ప్రామాణికతతో పాటు కొత్త తరానికి అనుగుణంగా నగరంలో కొత్త పుట్టుకొస్తున్న కల్చర్ కెఫేలు, ట్రెండీ రెస్టారెంట్లు ఈ రుచుల పునర్జన్మకు వేదిక అవుతున్నాయి. సువాసనలతో హైదరాబాద్ నగరాన్ని మాయ చేసి వేడివేడి బిర్యానీ, సమోసాలు, బటర్ బోండాలు, మసాలా దోశలు, వీటితో కలిపి బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, మంచూరియల్ ఇవన్నీ కూడా నగర వీధుల్లో రుచిపరుస్తున్నాయి. ప్రపంచంలోని 100 ఉత్తమ ఫుడ్ సిటీస్ జాబితాలో హైదరాబాద్ నగరం 50వ స్థానంలో నిలిచింది. ఈ ఘనత నగర జీవన శైలిలో కీలకమైన విషయం. దీంతో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఫుడ్ టూరిజం, ట్రెడిషనల్ ఫుడ్ బ్రాండ్స్, స్ట్రీట్ ఫుడ్ కల్చర్ మరింత ఊపందుకుంది. అంతేకాకుండా హైదరాబాద్ వంటకాలు మణిహారంలో మాణిక్యంలా అంతర్జాతీయ స్థాయిలో గర్వించదగ్గగా మారనున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ జాబితా ద్వారా హైదరాబాద్ ప్రశస్తి మరోసారి విశ్వవ్యాప్తం అవ్వనుంది. కెమెరామెన్ రవితో అలేఖ్య, HM TV, హైదరాబాద్.